ధృతరాష్ట్రుడు కొడుకులు నా ముందుకు రావాలి, నేను వాళ్ళని చంపాలి. అది కొంచెం అర్జునుడిని ఇంకా కృష్ణుడిని దెబ్బతీస్తుంది. వాళ్ళ కొడుకుల డెడ్ బాడీస్ మీదగానే ఏడ్చుకుంటూ తన అక్కడికి వెళ్లి భీముడిని చూస్తే ఆ రోజు సూర్యాస్తమం అయ్యేంత వరకు భీష్ముడిని ఆపడం ఎవ్వరి తరం కాలేదు. మీరు కనుక ఫుల్ మహాభారతం తెలుసుకోవాలనుకుంటున్నారంటే ప్లీజ్ విజిట్ మై ఇన్స్టాగ్రామ్. నేను అక్కడ ఆల్మోస్ట్ 120 పార్ట్స్ చేశాను. ప్రతి ఒక్క క్యారెక్టర్ గురించి, ప్రతి ఒక్క యుద్ధం గురించి అక్కడ క్లియర్గా ఉంది. ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్. లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. భీముడు ఆ యుద్ధ రంగంలో అందరినీ చంపడం చూస్తుంటే శివతాండవం గుర్తొస్తుంది. ఇంకా 4వ రోజు కురుక్షేత్రంలో నడుస్తుంది. భీముడు ముందుకప్పుడు 14 మెంబర్స్ కౌరవులు వస్తారు. దుర్యోధనుడు వాళ్ళని పంపుతాడు భీముడిని ఆపమని, వాళ్ళ వ్యూహాన్ని కాపాడమని. సేనాపతి, జలసంధ, సుశాంత్, వీర్బహు, సులోచన్ వీళ్ళందరూ వచ్చి భీముడు ముందుగా నిల్చున్నారు. వాళ్ళని చూసిన భీముడు అప్పుడు వాళ్ళతో అంటాడు, ఇన్ని రోజుల నుంచి నేను వెయిట్ చేస్తుంది ఈ మూమెంట్ కోసమే. ధృతరాష్ట్రుడు కొడుకులు నా ముందుకు రావాలి, నేను వాళ్ళని చంపాలి. భీముడు తన గదతో ఒకే ఒక దెబ్బతో సేనాపతి తలపై వేసి కొడతాడు. సేనాపతి అక్కడిదక్కడే చనిపోతాడు. తన చెయ్యిని జరాసంధ ఛాతీలోకి దూర్చి తన గుండెని తను బయటికి తీస్తాడు. భీముడు 7 ధృతరాష్ట్రుడు కొడుకులను ఇక్కడ చంపేశాడు. మిగతా వాళ్ళు పారిపోతారు. వీళ్ళని కాపాడడానికి, భీముడిని వాళ్ళ నుంచి డిస్ట్రాక్ట్ చేయడానికి భగదత్త అక్కడికి వస్తాడు తన ఎలిఫెంట్ మీద. భీముడికి భగదత్తకి యుద్ధం జరుగుతుంది. భగదత్త భీముడిని తన స్పియర్ తో అన్కాన్షియస్ చేస్తాడు. భీముడు అక్కడ స్పృహ తప్పి పడిపోయి ఉన్నాడు. అప్పుడు తన పైన ఒక డెడ్లీ వెపన్ తను వేయడానికి ప్రయత్నిస్తాడు. భీముడిని కాపాడడానికి అప్పుడు ఘటోత్కచుడు వస్తాడు. తన రాక్షసుల సేన కూడా తనతో పాటు వస్తుంది. ఆ రాక్షసులను చూడంగానే భగదత్త ఎలిఫెంట్ వాళ్ళకు భయపడి అక్కడి నుంచి పారిపోతుంది. అప్పుడు ఘటోత్కచుడు తన నార్మల్ సైజ్ కంటే 5 రెట్లు ఎక్కువ సైజ్ ని తీసుకుంటాడు. ఆ సేనని తన చేతిలోకి తీసుకుని తను విరిచేస్తున్నాడు. కాళ్ళ కింద నలిపేస్తున్నాడు. వేల మంది కౌరవుల సేన ఘటోత్కచుడి చేతిలో చనిపోతుంది. అప్పుడు భీష్ముడు ద్రోణాచార్యుడితో అంటాడు, మనం ఈ రాక్షసుడిని ఇవాళ ఆపలేం. ఇవాళకి మనం ఈ యుద్ధాన్ని ఆపేయాలి. శంఖాలు మోగాయి. యుద్ధం ఆగిపోయింది. ఈ రోజు కూడా పాండవులదే. కురుక్షేత్ర యుద్ధంలో 5వ రోజు. ప్రతి రోజు పాండవులు గెలవడం చూసి కౌరవులు నిరుత్సాహంలో ఉన్నారు. ఇవాళ ఎలాగైనా వాళ్ళు గెలవాలి అన్న కసితో అందరూ యుద్ధ రంగానికి వస్తున్నారు. రాగానే భీష్ముడు కౌరవ సేనని మొత్తం మకర వ్యూహంలో పెడతాడు. దానికి కౌంటర్ గా దృష్టద్యుమ్నుడు పాండవులందరినీ కృంచ వ్యూహంలో పెడతాడు. ఆ రోజు యుద్ధం మొదలైంది భీష్ముడు ఇంకా అర్జునుడి మధ్య. దుర్యోధనుడు భీష్ముడిని ప్రొటెక్ట్ చేస్తున్నాడు. అర్జునుడు చుట్టుగా పాండవులందరూ ఫామ్ అయి తనను ప్రొటెక్ట్ చేస్తున్నారు. కృపాచార్యుడు దృష్టద్యుమ్నుడిని అటాక్ చేస్తాడు. జయద్రథ్ భీముడిని అటాక్ చేస్తాడు. కురుక్షేత్రం 5వ రోజు పెద్ద పెద్ద మహారథులందరూ ఫేస్ టు ఫేస్ పోట్లాడతారు. కురుక్షేత్రంలో ఎటు చూసినా యోధులందరూ బాణాలతో కాకుండా చేతులతో పోట్లాడుతున్నారు. వాళ్ళ గదలతో, కత్తులతో, వాళ్ళ స్పియర్స్ తో. అవి కూడా లేకుంటే వాళ్ళ చేతులు, వాళ్ళ ఎల్బోస్, వాళ్ళ కాళ్ళు, లేకపోతే ఏది దొరికితే అది తీసుకొని పోరాటం చేస్తున్నారు. కానీ యుద్ధాన్ని మాత్రం ఆపట్లేదు. అక్కడున్న ఎలిఫెంట్స్ కూడా వాటి ట్రంక్స్ తో ఎనిమీస్ ని పట్టుకొని విసిరేస్తున్నాయి. వాటి దంతాలతో ఎనిమీస్ ని గుచ్చేస్తున్నాయి. ఎన్నో రథులను, ఎంతో మంది సేనను ఆ ఎలిఫెంట్స్ వాటి కాళ్ళ కింద నలిపేస్తున్నాయి. కురుక్షేత్రం 5వ రోజు అర్జునుడు ఇంకా అశ్వత్థామ కూడా పోట్లాడతారు. అర్జునుడు అశ్వత్థామపై 10 ఆరోస్ ని కొడతాడు. అన్ని తన ఛాతీలో దూరిపోతాయి. అశ్వత్థామ దానికి రిప్లైగా బాణాలేసి కొడతాడు. అది కొంచెం అర్జునుడిని ఇంకా కృష్ణుడిని దెబ్బతీస్తుంది. సత్యకి ఇంకా భూరిశ్రవ పోట్లాడుతున్నారు. వీళ్ళిద్దరికి ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో పడదు. సత్యకి కొడుకులను భూరిశ్రవ చంపేశాడు. 10 మంది యాదవులు చనిపోయారు. వాళ్ళ కొడుకుల డెడ్ బాడీస్ మీదగానే ఏడ్చుకుంటూ తన రథాన్ని నడుపుకుంటూ భూరిశ్రవపై అటాక్ చేయడానికి వెళ్తాడు. వీళ్ళిద్దరి మధ్య కూడా భయంకరమైన యుద్ధం జరుగుతుంది. వీళ్ళిద్దరి సారథులు, వీళ్ళిద్దరి గుర్రాలు ఆ యుద్ధంలో చనిపోతాయి. ఒక పాయింట్ లో వీళ్ళ యుద్ధం ఎంత భయంకరంగా అవుతుందంటే ఇరువైపులా ఉన్న మహారథులు వీళ్ళకి సపోర్ట్ చేయడానికి వస్తారు. కురుక్షేత్రం 5వ రోజు కూడా రక్తపాతం భయంకరంగా జరిగింది. సూర్యుడు అస్తమించేశాడు. ఈ రోజు కూడా కూర్చొని వాళ్ళు కౌంట్ చేసుకుంటారు. అర్జునుడు ఒక్కడే ఈ రోజు చంపింది 25,000 కౌరవుల మహారథులను. కురుక్షేత్రం 6వ రోజు మొదలైంది. ప్రీవియస్ గా జరిగిన 5 రోజుల యుద్ధాన్ని సంజయ్ అక్కడికి వచ్చి చూసి ఏం జరుగుతుందో ప్రతి ఒక్కటి ధృతరాష్ట్రుడికి వెళ్లి హస్తినపురంలో చెప్తున్నాడు. జరిగిన 5 రోజుల్లో ఒక్క రోజు కూడా కౌరవుల సైడ్ గా ఏది మంచి జరగలేదు. ధృతరాష్ట్రుడు ప్రతిరోజు అదే బెంగ పెట్టుకుని ఉంటున్నాడు. సంజయ్, మన దగ్గర ఉన్న వాళ్ళు మామూలు యోధులు కాదు. ప్రతి ఒక్కరిని మనం చూసి ఎంచుకున్నాం. మన కమాండర్స్ లో కూడా బెస్ట్ కమాండర్స్ ని మనం అపాయింట్ చేశాం. మన వైపుగా భీష్ముడు కూడా ఉన్నాడు. కానీ మనం ఎందుకు ఓడిపోతున్నాం? నాకు తెలిసి విదురు చెప్పింది కరెక్టే. దేవతలందరూ పాండవుల వైపుగా ఉన్నారు. మహారాజా, ఆ రోజు జరిగిన జూదమాట, ద్రౌపదికి జరిగిన అన్యాయం ఇప్పుడు జరుగుతున్న యుద్ధానికి దారి తీశాయి. మనం ఓడిపోతున్నాం ఎందుకంటే మన వైపుగా ధర్మం లేదు. ఇది చెప్పి మళ్ళీ తను కురుక్షేత్రానికి వచ్చాడు. యుద్ధం మొదలు కాబోతుందని. 6th డే మొదలవ్వగానే భీముడు తన రథంలో యుద్ధానికి వస్తాడు. కౌరవుల వ్యూహం ముందుకెళ్లి తన రథాన్ని ఆపి తన రథం నుంచి కిందికి దిగి నువ్వు ఇక్కడే ఆగు అని తన రథసారథికి చెప్పి తను నడుచుకుంటూ ఆ వ్యూహంలోకి వెళ్తాడు. భీముడు ఒక్కడే, ఇంకా తన చేతిలో తన గద. భీముడు ఆ రోజు చంపిన విధానం మామూలుగా ఉండదు. తన ముందుకు ఎవ్వరొచ్చినా చావే వాళ్ళ దారి అన్నట్టుగా భీముడు ప్రతి ఒక్కరిని చంపేస్తున్నాడు. అలా చంపుకుంటూ ఆ వ్యూహంలో చాలా లోపలికి తను వెళ్ళిపోతాడు. దుర్యోధనుడు భీముడిని చూస్తాడు.
ఈ ఆపర్చునిటీని మనం కోల్పోకూడదని మొత్తం అక్కడున్న సేనంతా భీముడు వైపుగా పంపిస్తాడు. ఎందుకంటే భీముడు ఆ వ్యూహంలో చాలా లోపల ఉన్నాడు. భీముడు ఒక్కడే, చుట్టుపక్కల కొన్ని వేల మంది కౌరవులు ఉన్నారు. అయినా భీముడు ఆగుతాడా? అక్కడ తను భయాన్ని చూపించాడు, ఇంకా ఎక్సైట్మెంట్ ని చూపిస్తాడు. ఎంత మంది వస్తే నేను ఇంకా అంత మందిని చంపొచ్చని. జస్ట్ తన గదని తిప్పే స్పీడ్ కి ఆ గదకొచ్చి వేరే ఎనిమి తాకినా వాళ్ళ స్కల్ పలిగిపోతుంది, వాళ్ళ చేతులు విరిగిపోతున్నాయి, కొన్ని వందల మంది చనిపోతున్నారు. కానీ భీముడు మాత్రం ఆగే పరిస్థితిలో లేడు. ధృష్టద్యుమ్నుడు కూడా ఆ యుద్ధ రంగంలో భీముడి దగ్గరే పోరాటం చేస్తాడు. భీముడి రథాన్ని తను ఖాళీగా చూసి భీముడేడి అని తన రథసారథిని అడిగినప్పుడు భీముడు ఒక్కడే ఆ వ్యూహంలోకి వెళ్ళాడని తన ధృష్టద్యుమ్నుడికి చెప్తాడు. అప్పుడు ధృష్టద్యుమ్నుడు కూడా ఆ వ్యూహంలోకి వెళ్తున్నాడు భీముడిని కాపాడదామని. భీముడు ఎక్కడున్నాడో తెలుసుకోవడం ధృష్టద్యుమ్నుడికి చాలా ఈజీ. ఎందుకంటే భీముడు వెళ్ళిన వే మొత్తం శవాలిలా పడున్నాయి, ఎక్కడ చూసినా రక్తం పారుతుంది. తను అక్కడికి వెళ్లి భీముడిని చూస్తే తను ఒక చేతిలో గద, ఇంకొక చేతిలో కత్తితో అందరినీ పిచ్చిగా నరికేస్తున్నాడు. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే భీముడికి కూడా ఎక్కడ చూడు రక్తం కారుతుంది. తను మొత్తం తన బ్లడ్ లోనే సోక్ అయిపోయి ఉన్నాడు. కానీ భీముడున్న కోపంలో తనకు తన పెయిన్ అర్థం కావట్లేదు. భీముడి రక్తం తన చేతుల్లో నుంచి కాళ్లలో నుంచి పారుతుంది, అది కూడా తనకు అర్థం అవ్వట్లేదు. దుర్యోధనుడి ఇంకొక సేన మొత్తం భీముడు వైపుగా పరిగెత్తుకొస్తుంది భీముడిని చంపేద్దామని. రథులు, మహారథులు అందరి ఫోకస్ ఇప్పుడు ఒకటే, భీముడిని చంపడం. ఆ వ్యూహంలో ఇద్దరు మాత్రమే ఉన్నారు. అప్పుడు ధృష్టద్యుమ్నుడు తన సమ్మోహన అస్త్రాన్ని వాళ్ళపైన వేస్తాడు. అందరూ అక్కడదక్కడే గాఢ నిద్రలోకి వెళ్ళిపోతారు. ధృష్టద్యుమ్నుడు భీముడిని పట్టుకొని లాగి ఆగు భీమా అని తనని ఆపి తన గాయాలను చూస్తాడు. భీముడి బాడీలో ఎక్కడ చూసినా గాయాలే. ఆ గాయాలు చాలా డీప్ గా ఉన్నాయి. తన చెస్ట్ లో కూడా ఆరోస్ ఉన్నాయి. ఆ ఆరోస్ తను బయటికి తీస్తాడు. ఆ యుద్ధంలో జస్ట్ అప్పటి వరకే సపోర్ట్ చేసేలాగా తనకు కొంచెం ట్రీట్మెంట్ ని కూడా చేస్తాడు. అప్పుడు ద్రోణాచార్యుడు తన ప్రజన్యాస్త్రాన్ని వీళ్ళపైన వేస్తాడు. యుధిష్ఠిర్కి మెసేజ్ వెళ్ళింది, కౌరవుల వ్యూహంలో ధృష్టద్యుమ్నుడు ఇంకా భీముడు ఉన్నాడని. తను అభిమన్యుని పంపిస్తాడు వాళ్ళిద్దరికి సపోర్ట్ గా. అభిమన్యు ఆ సేనలోకి ఎంత ఈజీగా జోరిపోతాడంటే ఒక నీడిల్ ని ఏదైనా ప్లేస్ లో గుచ్చినప్పుడు దానికి ఏం అడ్డు లేనట్టు అది ఎంత స్పీడ్ గా లోపలికి వెళ్ళిపోతుందో అంతే స్పీడ్ గా అభిమన్యు కూడా ఆ వ్యూహంలోకి వెళ్ళిపోతాడు. అసలు తనని ఎవ్వరూ ఆపలేకపోతారు. ద్రోణాచార్యుడు ఇప్పుడు అభిమన్యుతో పోట్లాడుతున్నాడు. దుర్యోధనుడు ఇంకా వాళ్ళ తమ్ముడు ద్రోణాచార్యుడికి సపోర్ట్ చేస్తున్నారు. అప్పుడు భీముడు దుర్యోధనుడితో అంటాడు, దుర్యోధన, నీ వల్ల కుంతిమాత ఇంకా ద్రౌపది చాలా ఫేస్ చేశారు. నాకు తెలిసి టైం వచ్చినట్టుంది. నువ్వు వాళ్ళకి చేసిన దాని కోసం నేను నీ పైన రివెంజ్ తీర్చుకోవడానికి. అప్పుడు భీముడు దుర్యోధనుడికి ఒక బాణాన్ని వేసి కొడతాడు. ఆ ఆరో డైరెక్ట్ దుర్యోధనుడి ఛాతీలో వెళ్లి గుచ్చుకుంటుంది. భీముడు తన రథాన్ని దిగి తన గదతో దుర్యోధనుడి రథాన్ని ఒక దెబ్బ కొడతాడు. తన రథం విరిగిపోతుంది. దుర్యోధనుడు ఆ రథం నుంచి కింద పడిపోతాడు. కింద పడిపోయి ఉన్న దుర్యోధనుడిని చూసి భీముడు నవ్వుకుంటూ తన గదని పట్టుకొని దుర్యోధనుడు వైపుగా నడుచుకుంటూ వస్తున్నాడు తనను చంపడానికి. తన నవ్వును దుర్యోధనుడు వింటున్నాడు. ఇదంతా దూరంగా కృపాచార్యుడు చూస్తున్నాడు. కృపాచార్యుడు తన రథాన్ని తీసుకుని దుర్యోధనుడు ముందుగా వచ్చి దుర్యోధనుడిని తన రథంలో ఎక్కించుకొని అక్కడి నుంచి పారిపోతాడు. కురుక్షేత్రం 6వ రోజు భీముడు ఇంకా ధృష్టద్యుమ్నుడి పేరు మీద వెళ్ళిపోతుంది. ఈ ఇద్దరు మాత్రమే కౌరవులకు ఆ రోజు చుక్కలు చూపిస్తారు. కృపాచార్యుడు దుర్యోధనుడిని రిటర్న్ వాళ్ళ బేస్ కి తీసుకెళ్తాడు. ఆ రోజు యుద్ధం అక్కడికే ఆగిపోతుంది. దుర్యోధనుడు అప్పుడు భీష్ముడితో మాట్లాడుకుంటూ, పితామహ, పాండవుల్ని మనం ఎందుకు కొట్టలేకపోతున్నాం? వాళ్ళు మీకు సమానులు కారని నాకు తెలుసు. అయినా కూడా మీరు మీ ఫుల్ పొటెన్షియల్ లో ఈ యుద్ధాన్ని ఎందుకు చేయట్లేదు? ఈ రోజు జరిగిన యుద్ధంలో భీముడు నా సేనను కొన్ని వేల మందిని చంపేశాడు. అందరి ముందు నన్ను నా రథం నుంచి కింద పడేసి నన్ను హ్యూమిలియేట్ చేశాడు. దీన్ని మనం ఎలాగ ఆపాలి? మీరు మీ ఫుల్ ఫ్లెజ్డ్ యుద్ధం చేయాలంటే నేనేం చేయాలో చెప్పండి. దుర్యోధనుడు ఇది మాట్లాడుతున్నప్పుడు భీష్ముడు దుర్యోధనుడి యొక్క వూండ్స్ ని క్లియర్ చేస్తూ ఉంటాడు. భీముడు కొట్టిన దెబ్బలకు దుర్యోధనుడికి కూడా చాలా లోతుగా గాయాలయ్యాయి. నాకెందుకు అనిపిస్తుంది మీరు పాండవుల్నే ఎక్కువ ప్రేమిస్తారని. దుర్యోధన, నీకు అర్థమవుతుందా అర్జునుడి సారథి ఎవరు అండ్ అర్జునుడి స్ట్రెంగ్త్ ఏంటో నీకు తెలుసా? నీకు నేను ఇది ఎన్నోసార్లు చెప్పాను, వాళ్ళని కొట్టడం ఎవరి వల్ల కాదని. అయినా నీకు ఇది అర్థం కాదులే. నేను రేపటి యుద్ధంలో నా బెస్ట్ చేస్తాను వాళ్ళని ఓడించడానికి. కానీ ఇవాళ నీకు రెస్ట్ కావాలి, పడుకో దుర్యోధన అని తనకు విశల్యకరణి అని ఒక మెడిసిన్ ఇస్తాడు. అది తన వూండ్స్ ని నమ్ చేస్తుంది, తనకు పడుకోవడానికి హెల్ప్ చేస్తుంది. 7వ రోజు కురుక్షేత్ర యుద్ధం మొదలైంది. విరాట్ రాజు తన సేనని ద్రోణాచార్యుడి వైపు తీసుకెళ్లినప్పుడు విరాట రాజు ద్రోణాచార్యుడి రథాన్ని, రథసారథిని, తన చుట్టుపక్కల ఉన్న కొన్ని వందల మంది సేనని చంపేస్తాడు. కానీ ద్రోణాచార్యుడు కూడా మామూలు యోధుడు కాదు కదా. విరాట్ రాజు యొక్క 3వ కొడుకు శంఖ తన తండ్రిని ప్రొటెక్ట్ చేద్దామని వచ్చినప్పుడు ద్రోణాచార్యుడు ఆ బాలుడిపై ఒక పాయిజనస్ ఆరోని వేస్తాడు. శంఖ అక్కడిదక్కడే చనిపోతాడు. విరాట్ రాజుకు తెలియకుండానే పాండవులు వాళ్ళ అజ్ఞాతవాసం తన రాజ్యంలో గడుపుతారు. ఈ యుద్ధానికి విరాట్ రాజుకి అసలు ఎలాంటి సంబంధం లేదు. కానీ చూసుకుంటే ఈ యుద్ధంలో విరాట్ రాజు తన 3 కొడుకులను కోల్పోయాడు. యుద్ధ రంగం ఇంకొక వైపుగా నకుల్ ఇంకా సహదేవ్ వాళ్ళ మామైన శల్యతో పోట్లాడతారు. వాళ్ళ అల్లుడ్ల విల్లు విద్యను చూసి శల్య ఆశ్చర్యంలో ఉంటాడు. వీళ్ళ మధ్యలో జరుగుతున్న యుద్ధంలో ఒక పాయింట్ లో సహదేవ్
సహదేవ్ కొట్టిన బాణాలకు శల్య అక్కడి నుంచి పారిపోవాల్సి వస్తుంది. దుర్యోధనుడి వైపుగా అలంబుస అని ఒక రాక్షస మహారథి ఉన్నాడు. తను ఆ యుద్ధ రంగంలో ఆ రోజు ఒక బాణాన్ని వేసి ఒక థిక్ డార్క్ క్లౌడ్ ని అక్కడ మొత్తం స్ప్రెడ్ చేసేస్తాడు. పాండవుల సేనకు అసలు ఏమీ కనపడట్లేదు. కానీ సత్యకి తెలుసు ఆ బ్లాక్ మ్యాజిక్ ని ఎలా ట్యాకిల్ చేయాలో. సత్యకి తన ఇంద్రాస్త్రాన్ని వేసి కొడతాడు. సేనకి మళ్ళీ కనపడడం మొదలైంది. అప్పుడు సత్యకి అలంబుసపై కొన్ని వేల బాణాలు వేసి కొడతాడు. ఆ బాణాలను చూసి అలంబుస అక్కడి నుంచి పారిపోతాడు. యుద్ధం జరుగుతూనే ఉంది. దుర్యోధనుడికి ప్రామిస్ చేసినట్టుగా భీష్ముడు తన ఉగ్ర రూపాన్ని ఆ రోజు చూపిస్తున్నాడు. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం ఈ జరిగిన 7 రోజుల యుద్ధంలో శిఖండి భీష్ముడు ముందుకొచ్చి నిల్చుంటుంది. భీష్ముడికి తెలుసు తను ఎవరో. తన 2 జన్మల నుంచి అంబ తనను చంపడానికి తిరుగుతుందని భీష్ముడికి తెలుసు. కానీ భీష్ముడు శిఖండి దగ్గర నుంచి తిరిగి వెళ్ళిపోతాడు. భీష్మ, ఇంకా మీరు నా దగ్గర నుంచి దాక్కోలేరు అని శిఖండి తనకు ఒక బాణాన్ని వేసి కొడుతుంది. ఆ బాణాన్ని భీష్ముడు ఈజీగా ట్యాకిల్ చేసేస్తాడు. శిఖండి, నువ్వు నన్ను ఎంత రెచ్చగొట్టినా నేను నీతో పోరాటం చేయనని భీష్ముడు అంటాడు. శిఖండి ముందుకు తను రావట్లేదు. కానీ పాండవుల సేనను మాత్రం భీష్ముడు కొన్ని వేల సంఖ్యలో చంపేస్తున్నాడు. ఆ రోజు సూర్యాస్తమం అయ్యేంత వరకు భీష్ముడిని ఆపడం ఎవ్వరి తరం కాలేదు. ఆ రోజు సాయంత్రం పాండవుల క్యాంప్ లో కూర్చొని అందరూ ఆలోచిస్తున్నారు. భీష్ముడిని చంపడానికి మన దగ్గరున్న ఒకే ఒక ఆప్షన్ శిఖండి. కానీ మనం ఇవాళ చూసాం తను కూడా భీష్ముడిని ఏం చేయలేకపోయింది. ఇలాగైతే ఇంకా భీష్ముడిని ఆపేదెలా అని అందరూ కన్ఫ్యూజన్ లో కూర్చొని ఉన్నారు. కురుక్షేత్రం 7వ రోజు ఇక్కడికి అయిపోయింది. 8వ రోజు కురుక్షేత్రంలో మొదలైంది. కానీ భీష్ముడు మాత్రం ఆగే పేరుని కూడా తీసుకోవట్లేదు. భీష్ముడు యుద్ధ రంగంలో ఉన్నాడంటే తను ముందుకు రావడానికి కూడా సేన భయపడుతుంది. 8వ రోజు మొదలవగానే భీష్ముడు పాంచాలి ఇంకా సుముఖ్ సేనని కొట్టేశాడు. ఆ సేన యొక్క వేల గుర్రాలు తలలు లేకుండా కాళ్ళు లేకుండా ఆ యుద్ధ రంగంలో అరుచుకుంటూ తిరుగుతున్నాయి. భీష్ముడి కోపాన్ని భీముడు కొద్దిసేపటి వరకు కంట్రోల్ చేయగలుగుతాడు. భీష్ముడి సారథిని భీముడు మళ్ళీ చంపేశాడు. తన సారథి చనిపోగానే భీష్ముడి రథం తన కంట్రోల్ ని తప్పుతుంది. భీష్ముడిని కాపాడే వాళ్ళలో దుర్యోధనుడి తమ్ముడైన సునవ అనొక యోధుడు కూడా ఉన్నాడు. భీముడు తనని చూస్తాడు. ఒక షార్ప్ కత్తిని తీసుకొని తన గొంతులో దాన్ని దిగబెట్టేస్తాడు. భీముడు ఆ సేనలో ఉన్న ప్రతి ఒక్క దుర్యోధనుడి తమ్ముడిని వెతికి మరీ చంపేస్తూ ఉన్నాడు. ఐరావన్ కూడా ఈ యుద్ధాన్ని చేయడానికి వచ్చాడు నాగయోధులను వేసుకొని. ఐరావన్ అర్జునుడు ఇంకా ఉలోపి కొడుకు. ఎప్పుడైతే అర్జునుడు ఉలోపితో అండర్ వాటర్ లో ఉన్న నాగలోకానికి వెళ్తాడో వాళ్ళిద్దరికి ఐరావన్ పుడతాడు. కురుక్షేత్రం 8వ రోజు మార్నింగ్ ఐరావన్ సేనను గాంధర్ సేన అటాక్ చేయడం మొదలెడుతుంది. కానీ ఐరావన్ ఎవరి కొడుకు? తను కూడా ఏం మామూలు యోధుడు కాదు. ఐరావన్ ముందుకొచ్చి నిల్చున్న ప్రతి ఒక్క శకుని తమ్ముడు చనిపోయాడు. శకుని ఒక్కడే అక్కడి నుంచి ఎలాగో అలాగా పారిపోతాడు. అప్పుడు ఐరావన్ గాంధర్ సేనపై ఒక మంత్రాన్ని వేస్తాడు. ఆ సేన కదలకుండా అక్కడిదక్కడే ప్యారలైజ్ అయిపోతుంది. వాళ్ళందరినీ అప్పుడు ఇంత కూడా కనికరం లేకుండా ప్రతి ఒక్కరిని ఐరావన్ చంపేస్తాడు. దుర్యోధనుడి సేనలో ఆర్యసింగ అని ఒక రాక్షసుడు ఉన్నాడు. తను ఒక పెద్ద మాయావి. దుర్యోధనుడు తనతో మాట్లాడుకుంటూ, ఈ ఐరావన్ మా సేనపై చాలా భారీ పడుతున్నాడు. నీ మాయతోనే నువ్వు తనని కొట్టగలవు. నువ్వు మాత్రమే ఐరావన్ని చంపగలవు. అప్పుడు నాగాల మధ్య రాక్షసుల మధ్య ఒక భయంకరమైన యుద్ధం జరుగుతుంది. వీళ్ళిద్దరూ మంచి షేప్ షిఫ్టర్స్. వాళ్ళు అనుకున్న విధంగా వాళ్ళ బాడీ చేంజ్ అవుతుంది. అప్పుడు ఐరావన్ అనంత నాగ రూపాన్ని తీసుకుంటాడు. అండ్ వాళ్ళ సేన మొత్తం విష సర్పాలుగా మారుతుంది. ఆర్యసింగ ఇంకా వాళ్ళ రాక్షసులేమో గద్దల్లాగా మారారు. అండ్ ఆ గద్దలు వచ్చి ఈ సేనని మొత్తం కొరుక్కు తిని చంపేస్తున్నాయి. ఇది చూసిన ఐరావన్ షాక్ లో ఉన్నాడు. తనకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇదే అడ్వాంటేజ్ గా తీసుకొని ఆర్యసింగ ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయకుండా ఒక కత్తిని తీసుకొని ఐరావన్ గొంతులో దాన్ని దిగబెట్టేస్తాడు. ఐరావన్ అక్కడిదక్కడే చనిపోతాడు. భీముడి కొడుకైన ఘటోత్కచుడు కూడా చాలా పెద్ద మాయావి. ఐరావన్ చనిపోయాడని తనకు తెలియగానే తన క్రోధంతో కౌరవులపై తను విరుచుకుపడతాడు. దుర్యోధనుడు, వికర్ణ, ద్రోణాచార్యుడు ఇంకా 10,000 ఏనుగులు ఘటోత్కచుడిని ఆపడానికి ఒక వాల్ లాగా ఫామ్ చేస్తారు. కానీ ఘటోత్కచుడిని వాళ్ళు ఆపలేకపోతారు. ఘటోత్కచుడు వాళ్ళని గుద్దిన ఫోర్స్ తో ద్రోణాచార్యుడు విల్లు విరిగిపోతుంది. వికర్ణ గాయపడతాడు. దుర్యోధనుడు అక్కడి నుంచి పారిపోతాడు. అప్పుడు ఘటోత్కచుడు ఆ యుద్ధ రంగంలో తన మాయను మొదలు పెడతాడు. కౌరవుల సేనకు ఒకటే కనిపిస్తుంది. భీష్ముడు, ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, దుర్యోధనుడు వీళ్ళందరూ చనిపోయి ఆ యుద్ధ రంగంలో పడిపోయి ఉన్నట్టు. ఎక్కడ చూసినా అరుపులు. ఆ సేనకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. వాళ్ళ రాజులు చనిపోయారు. ఇదంతా ఒక మాయ. ఆ మాయలో నుంచి బయటికి రండి అని భీష్ముడు వాళ్ళతో చెప్తాడు. కానీ ఆ సేనకు అది వినిపించదు. ఘటోత్కచుడి మాయలోనే వాళ్ళు ఇంకా ఉన్నారు. తన కొడుకైన ఐరావన్ చనిపోయాడన్న న్యూస్ అర్జునుడికి చేరుతుంది. తన కొడుకు చనిపోయాడన్న బాధతో పాటు అర్జునుడి కళ్ళల్లో క్రోధం కనిపిస్తుంది. అప్పుడు తనకు ఉల్లోపి గుర్తొస్తుంది. తన ఒక్క రోజు మాత్రమే ఉల్లోపితో ఉన్నాడు. ఉల్లోపిని అర్జునుడు వదిలేసి వచ్చేస్తాడు. ఐరావన్ పుట్టిన తర్వాత కూడా తను పెద్దవాడు అయ్యేంత వరకు ఉల్లోపియే తనను చూసుకుంది. ఈ యుద్ధం గురించి తెలిసిన తర్వాత తన హస్బెండ్ కి తన కొడుకుని సపోర్ట్ గా పంపించింది. అలాంటిది నేను నా కొడుకుని కాపాడుకోలేకపోయాను అన్న క్రోధం అండ్ బాధ అర్జునుడి ఫేస్ లో కనిపిస్తుంది. ఐరావన్ బాడీ చుట్టూ గద్దలు తిరుగుతున్నాయి.
తనను పొడుచుకుని తింటున్నాయి. అర్జునుడు తన క్రోధాన్ని భీష్ముడు, ద్రోణాచార్యుడు, భూరిశ్రవపై తీస్తాడు. భీముడు కూడా దుర్యోధనుడి తమ్ముళ్ళని చంపడం ఆపట్లేదు. సూర్యుడు అస్తమించాడు, యుద్ధం ఆగిపోయింది. ఆ రోజు రాత్రి దుర్యోధనుడు, కర్ణుడు, దుశ్శాసన్ వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. పాండవులు మనకంటే చాలా ముందుగా ఉన్నారు. ఈ రోజు నేను చూస్తూ ఉండంగానే భీముడు నా కళ్ళ ముందే నా తమ్ముళ్లను కనికరం లేకుండా చంపేశాడు. భీష్ముడు, ద్రోణాచార్యుడు కూడా అక్కడే ఉన్నారు. కర్ణ, నేను ఏం చేయను. భీష్ముడు మీకు లాయల్ గా లేనప్పుడు మీ కమాండర్ గా తనను దిగిపోమని చెప్పండి. నేను మీ కమాండర్ గా ఉంటాను. కౌరవులను నేను లీడ్ చేస్తాను. గెలుపంటే ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తానని కర్ణుడు అంటాడు. ఇది విన్న దుర్యోధనుడు, దుశ్శాసనుడు భీష్ముడి టెంట్ లోపలికి వెళ్తారు భీష్ముడితో మాట్లాడడానికి. పితామహ, మీరెందుకో పాండవులతో కరెక్ట్ గా పోట్లాడట్లేదని మాకు అనిపిస్తుంది. మీకు నిజంగానే ప్రాబ్లం ఉందంటే చెప్పండి. కర్ణుడితో మీరు మాట్లాడి మీ ప్లేస్ ని కర్ణుడిని తీసుకోమని చెప్పండి. తను మాట్లాడుతుంది పితామహతో అని దుర్యోధనుడు ఇక్కడ మర్చిపోతాడు. తన మాటల్లో ఆ చేదు భీష్ముడికి తాకుతుంది. భీష్ముడు ఆ ఇన్సల్ట్ ని తీసుకోలేకపోతాడు. కాసేపటి తర్వాత భీష్ముడు మాట్లాడతాడు. దుర్యోధన, ప్రతిరోజు నేను అట్లీస్ట్ 10,000 పాండవుల రథులను చంపేస్తున్నాను. కానీ ఇంత జరిగినా నీకు నిజం మాత్రం తెలియట్లేదు. కృష్ణ, అర్జునులని కొట్టడం ఎవరి వల్ల కాదు. నీకిది ఎంత చెప్పినా అర్థం కాదని కూడా నాకు తెలుసు. రేపటి యుద్ధాన్ని నువ్వు చూడు. నేను రేపు చేసే యుద్ధం ప్రతి ఒక్కరికి ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేస్తాను. నువ్వు నన్ను నమ్మావు కాబట్టి నేను నిన్ను డిసప్పాయింట్ చేయలేను. మీరు ఇక్కడ వరకు చూసారంటే డెఫినెట్లీ మీకు వీడియో నచ్చే ఉంటుంది. ప్లీజ్ లైక్ ది వీడియో. ఇట్ మోటివేట్స్ మీ టు కీప్ డూయింగ్ సచ్ వీడియోస్. కమెంట్ యువర్ ఒపీనియన్ బిలో అండ్ లెట్ మీ నో ఇఫ్ దేర్ ఎనీ చేంజెస్ రిక్వైర్డ్. సబ్స్క్రైబ్ టు ది ఛానల్ సో దట్ నేను నెక్స్ట్ పార్ట్ ని అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐ సీ యు గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్.